హరే కృష్ణ. ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో పైథాన్ కోడ్ యూజ్ చేసి నేర్చుకుందాం. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, లైక్ sumd.py. ఇక్కడ మనం క్వశ్చన్ రాద్దాం. ఏంటి? ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ or find sum of the digits of the given number. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n వాల్యూ వచ్చేసి 123 ఇచ్చాను. అంటే అవుట్పుట్ ఏం రావాలి మనకి? ప్రతి డిజిట్ ని సమ్ చేసి ఈ విధంగా యాడ్ చేసి ఫైనల్ గా ఎంత రావాలి? 6 రావాలి. ఎందుకంటే 1 + 2 3, 3 + 3 6 అన్నట్టు. ఈ విధంగా అలా ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి? 2 + 5 ఇదేమవుతుంది? 7 అవుతుంది. ఈ విధంగా, రైట్? సో ఈ ప్రోగ్రామ్ ని నేను మల్టిపుల్ వేస్ లో చెప్తాను. ఒకటి స్టెప్ బై స్టెప్ యూజింగ్ లూప్ స్టెప్ బై స్టెప్. తర్వాత యూజింగ్ సమ్ ఫంక్షన్ సింగిల్ లైన్ లో చేద్దాం ఇది. ఓకే, సింగిల్ లైన్ లో యూజింగ్ సమ్ ఫంక్షన్ ఇన్ సింగిల్ లైన్, షార్ట్ లో రాసిద్దాం. సో ఫస్ట్ నేను యూజింగ్ లూప్ తో చెప్తాను. సో ఇక్కడ మనము కీబోర్డ్ నుంచి ఒక నంబర్ ని తీసుకుందాం, ఇంటిజర్ వాల్యూని. సో n = int of input of enter the number. తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ టోటల్ = 0 అని చెప్పేసి తీసుకుందాం. తర్వాత లూప్, వైల్ కండిషన్ వచ్చేసి n ≠ 0 ఆర్ n greater 0 కూడా తీసుకోవచ్చు మీరు. n ≠ 0. ఇక్కడ n ఏం చేయాలి? ఇక్కడ 10 తో డివైడ్ చేయాలి. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ నంబర్, అక్కడ ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఓకే మనము ఈ నంబర్ ని 10 తో డివైడ్ చేస్తే మనము ఈ డిజిట్స్ ని సపరేట్ చేయొచ్చు. ఈ విధంగా సపరేట్ చేసి ప్రతి డిజిట్ ని ఒక వేరియబుల్ కి ఈ విధంగా యాడ్ చేస్తాం, టోటల్ వేరియబుల్ కి ఇక్కడ. ఓకే, సో దానికి మనం ఏం చేయాలి? నంబర్ ని 10 తో డివైడ్ చేయాలి. 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది. అదేవిధంగా కోషెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కోషెంట్ ఏంటి? n ఫ్లోర్ డివిజన్ 10. సో దీన్ని మనము సేమ్ వేరియబుల్లో స్టోర్ చేయాలి n. తర్వాత ఒక వేరియబుల్ ఆల్రెడీ ఉంది కదా, టోటల్ ప్లస్ r, ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. దీన్ని మనం షార్ట్ లో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ప్రతి రిమైండర్ డిజిట్, ఇది ఈచ్ డిజిట్ ఆఫ్ ఏ నంబర్ అన్నట్టు, ఇది మనము టోటల్ కి యాడ్ చేస్తున్నాం. సో తర్వాత ఫైనల్ గా ఇక్కడ అవుట్పుట్ ని ప్రింట్ చేద్దాం మనం. సో ఏంటది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ total. That's it. Save and then run. Sorry, ఇక్కడ మన ఫైల్ ఏంటి? sumd.py. సో ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 12. 1 + 2 అంటే 3 వచ్చేసింది మనకు అవుట్పుట్. ఆ విధంగా 25 ఆర్ 1 2 3 తీసుకుందాం. 1 + 2 + 3 దట్ ఈస్ 6. ఈ విధంగా. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది? ఒక చిన్న నంబర్ తీసుకొని నేను చెప్తాను. ఓకే, n = 25 తీసుకుందాం. టోటల్ ఇనిషియల్ 0 ఉంది, 25 ≠ 0. కాబట్టి ఈ లూప్ లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ నంబర్ ని 25 ని 10 తో డివైడ్ చేస్తున్నాం కదా. 10 తో డివైడ్ చేస్తున్నాం. సో 10 తో డివైడ్ చేసినప్పుడు 10 2s 20 వస్తుంది. 20 వచ్చినప్పుడు ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ రిమైండర్ అనేది 5 వస్తుంది. ఇది రిమైండర్, ఇదేంటి? కోషెంట్ అన్నట్టు. కోషెంట్ అంటే మనము ఇక్కడ మనం n లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. r ఎంత ఇక్కడ వచ్చింది? మనకి 5 వచ్చింది. తర్వాత n కోషెంట్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సారీ 2 వచ్చింది, రైట్? కోషెంట్ 2. తర్వాత ఇక్కడ టోటల్ ఆల్రెడీ 0 ఉంది. 0 + r అంటే ఎంత? 5. 0 + 5 అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి టోటల్ = 5 అన్నట్టు ఇక్కడ, రైట్? తర్వాత ఇది లూప్ లో ఉంది కాబట్టి కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి n వాల్యూ 2 వచ్చింది కాబట్టి 2 ≠ 0, దట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సెకండ్ టైం కూడా ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 2 ఉంది కాబట్టి 2 ని 10 తో డివైడ్ చేస్తున్నాం. 10 zeros ఈసారి 0. ఇక్కడ రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. ఇది రిమైండర్, ఇది కోషెంట్. ఓకే, ఇది కోషెంట్. సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. కోషెంట్ అనేది 0 అయిపోయింది.
తర్వాత ఇక్కడ టోటల్ ఆల్రెడీ 5 ఉంది ప్రీవియస్ లో, కాబట్టి ఈ 5కి ఏం చేయాలి, ఆర్ వాల్యూ 2ని యాడ్ చేయాలి. అంటే 5 + 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది ఈసారి. తర్వాత కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈసారి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, లాస్ట్ 0 వచ్చింది కాబట్టి 0 ≠ 0 ఈస్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ మనం టోటల్ ఫైనల్ గా ఎంత డిస్ప్లే చేయాలి, 7. సో ఇచ్చిన వాల్యూ అనేది 25, 2 + 5 అది 7 కాబట్టి మనకి ఇక్కడ మనకి 7 అని డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా దీన్ని మనం ఇంకో వేస్ లో చేసుకోవచ్చు. ఎలా, సో సేమ్ ఇది ఈసారి మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ వాల్యూని స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ చేద్దాం. ఎంటర్ ది నంబర్, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ చేస్తుంది. ఈసారి నేను ఫర్ లూప్ తీసుకుంటాను. ఓకే, సరే ఇక్కడ వేరియబుల్ తీసుకుందాం, టోటల్ = 0 అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ ఫర్ డిజిట్ ఇన్ ఎన్. సో ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి డిజిట్ ని ఏం చేయాలి, ఇక్కడ టోటల్ ప్లస్ = ఆ డిజిట్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తున్నాం ఈ విధంగా, అంతే. తర్వాత ఇది డిస్ప్లే చేసేసాను, ఇది కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను, టోటల్ డిస్ప్లే చేసాను. ఇది కూడా వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. 123 6 వచ్చేసింది మనకి. ఓకే, ఇక్కడ కూడా ఏమవుతుంది, 123 తీసుకుంటే ఫస్ట్ డిజిట్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇది మొత్తం స్ట్రింగ్ ఫార్మాట్. ఇప్పుడు ఈసారి స్ట్రింగ్ ఫార్మాట్, సో స్ట్రింగ్ మాత్రమే మనం ఇక్కడ ఇటరేట్ చేస్తాం యూజింగ్ లూప్ కదా. సో ఫస్ట్ 1 వస్తుంది, ఆ 1 ని మనం స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి ఇంటిజర్ లో కన్వర్ట్ చేసి టోటల్ కి యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు టోటల్ 1 అయింది. తర్వాత 2 వస్తుంది, ఆ 2ని కూడా ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ 2 అనేది 1కి యాడ్ చేస్తున్నాం, ఇది టోటల్ 3 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం 3 వస్తుంది, 3ని మళ్ళీ ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం, కన్వర్ట్ చేసి టోటల్ కి యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 ఉంది, 3 ప్లస్ మళ్ళీ 3 ఎంత, ఇది 6 వస్తుంది. ఇది ఫైనల్ రిజల్ట్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ టోటల్ 6 అనేది డిస్ప్లే అయింది 123 ఇచ్చినప్పుడు. సో ఇలా కాకుండా సింపుల్ గా సింగిల్ లైన్ లో సమ్ అనే ఫంక్షన్ ఇచ్చేసి ఎలా చేద్దాం ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ సింపుల్, ఇది చాలా సింపుల్. ఏం చేస్తున్నానంటే సమ్ అనే ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ లో ఫర్ డిజిట్ ఇన్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. ఓకే, ఇక్కడ నంబర్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్కో డిజిట్ వస్తుంది. ఈ డిజిట్ ఏం చేయాలి, మనము టైప్ కాస్టింగ్ చేయాలి, అంటే ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి. చేసేసి ఈ సమ్ అనేది ఆటోమేటిక్ గా సమ్ చేస్తుంది. ఇది ప్రింట్ కూడా చేసేద్దాం ఒకేసారి ప్రింట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి నెక్స్ట్ స్టెప్ లో ప్రింట్ కూడా చేసుకోండి ఆ వేరియబుల్ ని, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒకే లైన్ లో కాబట్టి నేను ఇది సెకండ్ మెథడ్ యూజింగ్ సమ్ ఫంక్షన్ ఇన్ సింగిల్ లైన్, ఇది మనకి రైట్. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 55 ఇద్దాం, 55 5 + 5 అది 10 అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్ గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు సింగిల్ డిజిట్ లో, సింగిల్ లైన్ లో కూడా. సో ఇలాంటి వీడియోస్ ని మీరు మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ పైథాన్ రిలేటెడ్ కంటెంట్ కానీ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.